ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించి కామన్ సైన్ అనే ప్రైవేట్ సంస్థ డైరెక్టర్ దాత్రి మధును పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో అదుపులోకి తీసుకున్న అధికారులు విచారణ నిమిత్తం విజయవాడకు తరలిస్తున్నారు. పరీక్షల నిర్వహణ ప్రక్రియలో కొన్ని పనుల కోసం కామన్ సైన్ సంస్థకు కాంట్రాక్ట్ అప్పగించారు. ధాత్రి మధు నేతృత్వంలోని ఈ సంస్థ మూల్యాంకన ప్రక్రియలో నిబంధనలను ఉల్లంఘించిందని, కొందరు అభ్యర్థులకు లబ్ధి చేకూర్చేలా మార్కులను తారుమారు చేశారని ప్రాథమిక ఆధారాలు లభించినట్లు దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవేట కొనసాగుతోంది. పహల్గామ్ దాడి తర్వాత బలగాలు జమ్మూ కాశ్మీర్ను జల్లెడ పడుతున్నాయి. తాజాగా బుద్గామ్ జిల్లాలో తనిఖీలు నిర్వహిస్తున్న బలగాలకు 2 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వెంటనే వారిని చుట్టుముట్టి తనిఖీలు నిర్వహించగా పెద్ద మొత్తంలో ఆయుధాలు లభించాయి. ఉగ్రమూకలకు సహాయకారులుగా పనిచేస్తున్న వారి నుంచి పిస్తోలు, ఐఈడీ పేలుడు పదార్థాలు, గ్రానైడ్లు స్వాధీనం చేసుకున్నారు. నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దాయాది దేశంపై భారత్ కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. తాజాగా మే 7న అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేయాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. మే 7న మాక్ డ్రిల్ నిర్వహించేందుకు సైరన్లు మోగించనున్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి తరువాత దేశంలో మరికొన్ని ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరగవచ్చని నిఘా వర్గాల హెచ్చరికలతో బలగాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. తాజాగా పంజాబ్లోని ఓ అటవీ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాద సహాయకుల సమాచారం అందుకున్న బలగాలు తనిఖీలు చేపట్టి వారిని అరెస్ట్ చేశారు. బలగాల తనిఖీల్లో పెద్ద ఎత్తున ఆయుధాలు, ఐఈడీ పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్లోని ఉగ్రవాద స్లీపర్ సెల్స్ను యాక్టివేట్ చేసేందుకు పాకిస్తాన్లోని ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నట్లు గుర్తించినట్లు పోలీసు అధికారులు ప్రకటించారు. ఇదిలా ఉండగా జమ్మూ కాశ్మీర్ బుద్గామ్ జిల్లాలో 2 ఉగ్రవాదులను సైన్యం అరెస్ట్ చేసింది. అనుమానాస్పదంగా తిరుగుతోన్న వ్యక్తులను తనిఖీ చేయగా ఉగ్రమూకలకు ఆయుధాలు సమకూరుస్తున్నట్లు గుర్తించారు. 2 ఉగ్రవాదుల సహాయకులను అరెస్ట్ చేశారు. వారి నుంచి తుపాకులు, ఐఈడీ పేలుడు పదార్థాలు, గ్రానైడులు స్వాధీనం చేసుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఉగ్రదాడికి దిగిన వారికి సహకరించిన వారు కలలో కూడా ఊహించని దెబ్బతీస్తామంటూ ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరికల నేపథ్యంలో అజిత్ డోబాల్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, పాక్పై దాడికి సన్నద్ధతపై ఇరువురు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు తమ దేశం అన్ని విధాలా అండగా నిలుస్తుందని అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ స్పష్టం చేశారు. భారత్ తమకు అత్యంత కీలకమైన భాగస్వామి అని ఆయన అభివర్ణించారు. సీమాంతర ఉగ్రవాదంతో దశాబ్దాలుగా సతమతమవుతున్న భారత్కు ఏం సందేశం ఇస్తారన్న ప్రశ్నకు మైక్ జాన్సన్ స్పందిస్తూ భారత్లో పెరుగుతున్న పరిణామాలపై మాకు పూర్తి సానుభూతి ఉందన్నారు. మిత్రదేశాలకు అండగా నిలవాలని మేము కోరుకుంటున్నామని, భారత్ మాకు చాలా ముఖ్యమైన భాగస్వామి అని అన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు సఫలీకృతం అవుతాయని ఆశిస్తున్నానని తెలిపారు. భారత్లో కుల ఆధారిత రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లను రైలు బోగీతో పోల్చారు. రిజర్వేషన్ వ్యవస్థ రైలు కంపార్ట్మెంట్లా మారిపోయిందని, ఒకసారి బోగీలోకి ప్రవేశించిన వారు ఇతరులు రావడానికి ఇష్టపడడం లేదని అన్నారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు జస్టిస్ సూర్యకాంత్ ఈ ఏడాది చివరిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తన వెబ్సైట్లో న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు, నియామక వివరాలను అప్లోడ్ చేసింది. న్యాయ వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించే ప్రయత్నంలో భాగంగా ఈ చర్యకు పూనుకుంది. జడ్జీల సంబంధిత వివరాలను పబ్లిక్ డొమైన్లో ఉంచాలనే నిర్ణయానికి అనుగుణంగా సుప్రీంకోర్టు సోమవారం తన వెబ్సైట్లో న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను అప్లోడ్ చేసినట్లు తెలిపింది. ఇస్కాన్ బ్రహ్మచారి హిందూ సాధువు చిన్మయ కృష్ణదాసును బంగ్లాదేశ్ పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది నవంబర్లో ఓ ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించాడనే అభియోగాలపై
చిన్మయ కృష్ణదాస్ను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్మయ తరపున వాదనలు వినిపించేందుకు ముందుకు వచ్చిన సైఫుల్ ఇస్లాం ఆలిఫ్ను నిరసనకారులు హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చిన్మయ కృష్ణదాస్ను బంగ్లాదేశ్ పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నట్లు అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది. న్యాయవాది హత్య కేసులో బంగ్లాదేశ్ హైకోర్టు చిన్మయ కృష్ణదాస్కు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. దీనిపై బంగ్లా పోలీసులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. చిన్మయ్ బెయిల్ రద్దు చేయడంతో ఆయనను మరోసారి బంగ్లాదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రముఖ గాయకుడు సోనూ నిగంపై కేసు నమోదైంది. బెంగళూరులో జరిగిన ఓ సంగీత కచేరీ తర్వాత భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయనపై కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. వారం రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. ఇదే సమయంలో కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఈ వివాదంపై స్పందించి సోనూ నిగంపై తాత్కాలికంగా నిషేధం విధించినట్లు తెలుస్తోంది.